హలో ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుండి జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్ పాస్ అయిన యూత్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే పాస్ అవ్వని వాళ్ళకి కూడా అభినందనలు. ఫెయిల్ అయిపోవడం అంటే పెద్ద ప్రమాదం ఏం కాదు, మళ్ళీ రాసుకోవచ్చు, మళ్ళీ మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళచ్చు. మరి ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, ఎప్పటిలాగే ఈసారి కూడా రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అయితే అవకాశం వచ్చేసింది. ఏప్రిల్ 13 నుంచి ఇది అఫీషియల్గా ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. రీకౌంటింగ్ అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో దాంట్లో మీకు ఎన్నైతే మార్క్స్ వచ్చినాయో అంతకన్నా ఇంకేమైనా బెటర్ రావచ్చు, లేదంటే దాని మీద ఏమైనా సస్పిషియస్గా ఉంది మీకు తెలుసుకోవాలన్న ఫీలింగ్ ఉంటే కనుక మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్నింటిని కూడా రీకౌంట్ చేసి పెడతారు. అలాగే రీవెరిఫికేషన్ అంటే కనుక మీరు ఏదైతే మొత్తం వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన అంతటినీ కూడా మళ్ళీ మీకు రీవాల్యుయేషన్ చేసి చెప్తారంట. అప్లికేషన్ ప్రాసెస్లోనే మీ యొక్క పనిచేసే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ కూడా అడిగారు. కమ్యూనికేషన్ అడ్రస్గా పంపుతారో లేదో మరి తెలియదు, కానీ మేబీ ఇదివరకు ప్రకారం అయితే బహుశా మీరు ఇచ్చే వాట్సాప్ నెంబర్కి మేబీ పంపచ్చేమో, ఎగ్జాక్ట్గా తెలియదు. ఏది ఏమైనా సరే మనం రీవాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం కమెంట్స్ బాక్స్లో వెబ్సైట్ ఇచ్చాను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాసెస్ చేసుకోవచ్చు. లేదంటే మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర కూడా ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాము. రీకౌంటింగ్ కోసం అయితే కనుక 300 రూపాయలు ఫర్ 1 సబ్జెక్ట్ ఇచ్చారు ఫీజు. రీవెరిఫికేషన్ కోసం అయితే కనుక 1300 రూపాయలు ఫర్ 1 సబ్జెక్ట్ ఇచ్చారు. దీనితో పాటు నెట్ బ్యాంకింగ్ ఛార్జెస్, అలాగే ఆన్లైన్ చేసిన ఛార్జెస్తో కలిపి మన నేచర్ కంప్యూటర్ దగ్గర అయితే ప్రాసెస్ చేస్తున్నాము. దీనికి వచ్చి డెడ్లైన్ వచ్చి 22 ఏప్రిల్ 2025 అఫీషియల్ న్యూస్ ప్రకారం. అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా పనిచేసే మొబైల్ నెంబరు, పనిచేసే ఈమెయిల్ ఐడి ఇవ్వడం చాలా ముఖ్యమైన పాయింట్. మీరు ఒకటి లేదా అంతకు మించిన సబ్జెక్టులు కనుక చూద్దామని అనుకుంటే కనుక ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకుని ఎట్ ఏ టైం ఫీజు కట్టేసుకుంటే క్లియర్గా అయిపోద్ది. సో మిత్రులారా, ఇది సమాచారం. సో ఎవరైతే రీవాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం. డెడ్లైన్ వచ్చి 22 ఏప్రిల్ 2025. సమాచారాన్ని అయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇది ఇంకా వేరే వాళ్ళు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం మన ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఉండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.